కాకినాడలో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్రపాలెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో వైసీపీలోకి పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వం పనిచేసిన సంక్షేమం ప్రజల మధ్యలో నిక్షిప్తమై ఉందని, అదే తమను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తోందన్నారు. నియోజకవర్గంలో చేసిన 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందిన తీరు తమను ప్రజల హృదయాల్లో నిలబడేలా చేసిందన్నారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాకు ఇంద్రపాలెం గ్రామంలో 100 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని చెబుతున్న గ్రామస్తులతో మా ప్రతినిధి దురాని అందిస్తారు. రూరల్ నియోజకవర్గం దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రజలు అనుబంధాలకు పెద్దపెట్టి వేస్తారు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు, లేదంటే ముఖం మీద తెలిపేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న చేరికలు చూస్తే మాత్రం ఏ విధంగా ఉన్నాయంటే కుటుంబాలు సైతం ఇక్కడ చేరుతున్నారు. ఇందులో భాగంగా మనం ఒక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ఈ నియోజకవర్గం ప్రజల్ని మీరు ఎలా సమన్వయపరుచుకుంటున్నారు? ఇంత ప్రేమ ఇవాన్ మీరు చూపెడుతున్నారు కదా, దీన్ని ఎలా సమన్వయపరుచుకున్నారు? మీరే చూశారు. ఇప్పుడు మన ఇంద్రపాలెంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుంచి మా మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను గారు, ఇతర పెద్దల నాయకత్వంలో పెద్ద ఎత్తున కుటుంబాల సమేతంగా ఇవాళ చేస్తూ ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి పైగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న నాయకులు కానీ, అదేవిధంగా జనసేనలో చాలా కాలం నుంచి పనిచేస్తున్న నాయకులు, యూత్ అందరూ కూడా ఇవాళ వచ్చి చేరారు. మీరు అన్నట్టుగా కుటుంబాల సమేతంగా వచ్చి చేస్తూ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం, అభిమానం, అదేవిధంగా స్థానికంగా మా నాయకులు చేసుకుంటున్న సమన్వయం, వీటన్నిటితో ఇవాళ ఇది సాధ్యం అవుతూ ఉంది. మేము ఎప్పుడు ప్రజల్లో ఉన్నాం, 365 రోజులు ప్రజల్లోనే ఉన్నాం. మొన్న 2019 నుంచి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు కూడా మేము ప్రజల్లో లేకుండా లేము. అది కరోనా వచ్చినా, కష్టం వచ్చినా మా నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం, మేము ఉన్నామనే భరోసా ఇవ్వడం, అదే కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి చూసి ఇంతమంది వాళ్ళ పార్టీలోకి వస్తూ ఉన్నారు. 650 కోట్ల రూపాయలు నియోజక అభివృద్ధి నిధులు, అలాగే నేరుగా లబ్ధిదారు ఖాతాలోకి 3000 కోట్ల రూపాయలు. ఏ విధంగా మీరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలుగుతున్నారు? మీరే చూశారు. అన్ని రకాలుగా ఇప్పుడు స్కూల్స్ మొదలుకొని బళ్ళు దగ్గర నుంచి గుళ్ళు దాకా ప్రతి ఒక్కటి అన్ని యాంగిల్స్ టేకప్ చేశాం. ఒక శెట్టి బలిజ సామాజిక వర్గానికి 8 కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. అదేవిధంగా యాదవుల దగ్గర మొదలుపెట్టుకుని వైశ్యాస్, బ్రాహ్మిన్స్ వరకు పెద్ద ఎత్తున ఇవాళ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. అదేవిధంగా అందరికీ బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి అండగా నిలబడ్డాం. ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని మా టీం, ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేము ఉన్నామని నిలబడ్డాం. ఒక భరోసా కల్పించడం ఇవాళ ఇదంతటికీ నిదర్శనం. మేము ఇంచుమించుగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వివిధ కోణాల్లో ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చాం, అభివృద్ధి చేసాం. తాగునీరు మొదలుకొని ప్రతి అంశంలోనూ శ్రద్ధ పెట్టాం. రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా పూర్తి చేసాం. వీటితో పాటు సంక్షేమానికి సంబంధించి డీబీటీ, నాన్ డీబీటీ కింద 3000 కోట్ల రూపాయలు అకౌంట్లో వేస్తే 1300 కోట్లు, 3000 కోట్లు ఖర్చు పెడితే 1300 కోట్లు నేరుగా మన మహిళా మనుల ఏదైతే సోదరి మనుల అకౌంట్లో వేయడం జరిగింది. అంటే ఇంత అక్కచెల్లెమ్మలకు నేరుగా ఏ ప్రభుత్వం ఈ దేశంలో నేరుగా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం కానీ, నాయకుడు కానీ లేడని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను. ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలు చాలా సహజమే. అయితే మనం ఇంద్రపాలెంలో చూసుకుంటే కనుక వ్యవసాయ శాఖ మార్కెటింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న గీసాల శ్రీనివాసరావు మాత్రం తన ప్రత్యేకత చాటుకున్నారు. కుటుంబాలు వందలాది మంది, ఆడ మగ తేడా లేకుండా టీములు సైతం, అంటే ఇక్కడ మన పేర్లు ఉచ్చరించడానికి బదులు టీములు, కుటుంబాల పేర్లు చెప్తూ ఇక్కడ పార్టీలో చేర్పించడం మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సార్, ఇప్పుడు ఈ విధంగా పార్టీలో ఒక నాయకుడు తన సహచరుల మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఆ నమ్మకాన్ని మీరు రుజువు చేసే విధంగా కుటుంబాలతో సహితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేర్పిస్తున్నారు. ఇది మీకు ఎలా సాధ్యపడింది? అందరికీ నమస్కారం అండి. మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జాయిన్ అయ్యే దగ్గర నుంచి కూడా గ్రామంలో అవ్వచ్చు, మండలంలో అవ్వచ్చు, కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు అండి, మేము ప్రతి ఒక్కరోజు కూడా కరోనా కష్టకాలంలో కానీ, లేకపోతే మన నీలం తుఫాను ఎఫెక్ట్లో కానీ మాకు లోతట్టు ప్రాంతం, పల్ల ప్రాంతం ఉందండి. పల్ల ప్రాంతం అంతా కూడా మునిగిపోయేటప్పుడు మేము పడవల మీద వెళ్ళి వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఆహారం పెడతాం. అదే విధంగా కరోనా టైంలో వాళ్ళందరికీ మెడిసిన్ సప్లై చేయటం, కాయగూరలు, తినే వస్తువులన్నీ కూడా మేము సప్లై చేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మాకు మా గ్రామంలో ప్రత్యేకంగా వంట వార్పు కార్యక్రమం పెట్టి మేము
వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవేళ సంక్షేమ పథకాలు అవ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నీ కూడా అందుబాటులో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ అవన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుబాటులో ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మేము మా మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు, ప్రస్తుత శాసనసభ్యులు మా గ్రామమే కాదు ప్రతి గ్రామం కూడా ప్రతి ఓటర్తో కూడా ఆప్యాయత, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా దగ్గరుండి చిన్న చిన్న మార్పులు గట్రా ఏమన్నా ఉంటే అన్నీ కూడా మేము అందజేయటం జరిగింది. అదే కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మా గ్రామంలో సుమారు దగ్గరగా 1800 పట్టాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అదే కాకుండా అది బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా లోన్లు కూడా ఇప్పించడం జరిగింది మేము. అదేవిధంగా నిత్యావసరం పరిస్థితి మా గ్రామం నుంచి ఇలాగ సామలకోట కానీ కాకినాడ కానీ వెళ్ళే ఆ పరిసర ప్రాంతాల్లో మాకు దారిబాట్లు లేక అది కొద్దిగా ఇబ్బందులు పడుతుంటే మా కన్నబాబు గారు తక్షణమే మాకు బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. అది మెయిన్ రోడ్డు మనకి పైన వరకు కూడా రోడ్డు పాడేయడం జరిగింది. 3,50,00,000 రూపాయలతో ఇక్కడ మేము రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా జలజీవన మిషన్ ద్వారాగా 1,30,00,000 రూపాయలతో మేము ఇక్కడ ట్యాంక్ నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మేము నీళ్ళు ఇస్తున్నాము ఈవేళ. అదే కాకుండా ఇంకా సప్లై తక్కువ అవుతుంది, ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ కూడా మా కన్నబాబు గారు, మా ఎమ్మెల్యే గారు మళ్ళీ కూడా ఇంకో ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధిని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఈవేళ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఏ రకమైన పార్టీకి సంబంధించలేము కూడా ఈ భారీ ఎత్తున వచ్చి ఈవేళ 400 మంది పైసలకు జాయిన్ అయ్యారు. ఎప్పుడు కూడా మేము అందరం కూడా వీళ్ళందరినీ కలుపుకుంటానే ఈ వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని, జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకుంటామని, అదేవిధంగా మా కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా, సునీల్ గారిని ఎంపీగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎన్నంటా ఉండి ఒక సైనికుల్లా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కురసాల కన్నబాబు మనసు గెలిచారు, స్థానిక ప్రజలు మనసు గెలిచారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా యుద్ధమే. మీరు ఎమ్మెల్యే గారి తరఫున ఇప్పుడు యుద్ధం ఏ విధంగా చేయబోతున్నారు? యుద్ధం అంటే ఇప్పుడు యుద్ధమేనండి, కానీ ఏంటంటే మేము చేసే సంక్షేమ పథకాలని ప్రజలకి గుర్తు చేస్తూ ఓటర్ని మేము కన్విన్స్ చేసుకుంటూ మేము ఇప్పటి వరకు ఈ మంచి పనులు చేసాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి కూడా అందేలాగా మేము ఉంటామని చెప్పేసి ఈ గెలుపుకి సహకరించమని చెప్పేసి మేము ముందుకు తీసుకెళ్తా ఉంటాం. ఇంద్రపాలెంలో పార్టీ చేరికలు కానీ, అలాగే గీసాల సీన్ గారు చేసిన వాళ్ళ అనుచరులు కానీ, ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లు ప్రజల పట్ల ఇటువంటి అభిమానం చూస్తుంటే కనుక కురసాల కన్నబాబు గారు ఇప్పుడే గెలిచినట్టు అనిపిస్తుందని ఇక్కడ స్థానికుల అభిప్రాయం తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందర్ అని, కాకినాడ. మేము ఇప్పుడు కాదండి అది, ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానం ఉండేది. ఎంతో బాగా కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని ఎంతో అవమానాలు ఓర్చి అంతా కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చామండి. అది అయినా కూడా చాలా బాగా నిజంగా ఈ రోజున మేము ఇంత బాగా గుర్తింపు పొందామంటే మా గీసాల సీని గారండి, కురసాల కన్నబాబు గారండి, ఇంకా జగన్ గారు కోసం అసలు చెప్పక్కర్లేదండి మేము. అది ఎందుకంటే మేము ఏ ఒక్క కార్యాలయానికి వెళ్ళినా, ఏ సచివాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మాకు మంచిగా జరుగుతుందండి. ఎందుకంటే జనానికి ఇంతకుముందు చెయ్యాలంటే మా నాయకులు చెప్పినట్టు అది ఎవరికి చెప్పాలనుకున్నా కూడా జన్మం కంటే ముందు ఉండేదండి. మాకైతే ఇప్పుడు ఎవరు అడ్డలేదండి. మేము మంచి చేయడానికే మళ్ళా ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇచ్చి సూపర్గా కన్నబాబు గారిని, సునీల్ గారిని, ఇంకా చెప్పక్కర్లేదు జగన్ గారిని మంచిగా ఆశీర్వదించేది. కురసాల కన్నబాబు గారి నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నాను. నాయకులు కేఎస్ఆర్ సీన్ గారి ఆధ్వర్యంలో ఉన్నాను. అయితే ఇందర్పాలెంలో అభివృద్ధి అయితే చాలా బాగుందండి. మళ్ళీ నెక్స్ట్ టైం కన్నబాబు గారే ఎమ్మెల్యే అవ్వాలని, సునీల్ గారు ఎంపీ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. రోడ్లు అయితే మాత్రం రోడ్లు కానీ, తర్వాత ట్రైన్లు కానీ
ఏ అభివృద్ధి అయినా చాలా బాగుందండి. నెక్స్ట్ కూడా ఇళ్ళే రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు జగన్మోహన్ రావు గారు పెట్టిన పథకాలన్నీ కూడా చాలా మట్టుకి మాకు ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 పైచీలకే మాకు అందిందండి. ఇంత అభివృద్ధి చేసిన అందులోకి మా గ్రామానికి కొన్ని మా గీసాల శ్రీను గారి ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగినాయి. పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్లో పంపకుండా మేము ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుని ఇంగ్లీష్ మీడియం పథకం మాట ఎక్సలెంట్ అండి. మా అమ్మాయి ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేని అమ్మాయి కూడా ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంకా అభివృద్ధి చేయాలని, టీచర్లను అభివృద్ధి చేసి చదువు పదంగా కూడా విద్య పదంగా కూడా మంచి ఇదిగా ఉంచాలని మేము కోరుకుంటున్నామండి. తర్వాత వచ్చి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి మంచి అభివృద్ధి, అలాగే మా గ్రామంలో మంచి కార్యక్రమాలు కూడా కేఎస్ఆర్ శ్రీను గారు కావనివ్వండి, మా కన్నబాబు గారు కావనివ్వండి, వీళ్ళందరూ కూడా మాతో ఉండి మా వెంటంటే ఒక బంధువర్గంలా చూసుకుని మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారండి. ఇందులో మాత్రం ఈసారి కంపల్సరీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని, ఇక్కడ శ్రీను గారు, తర్వాత మా కన్నబాబు గారు, సునీల్ గారు కూడా ఎంపీ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇవి బులెటిన్ అప్డేట్స్.